హాయ్ హలో అందరికీ ఈరోజు మనం ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాము. నాకైతే ఈ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో మటన్ బిర్యానీ అది కూడా ముస్లిం స్టైల్లో మాత్రమే తినాలనిపిస్తుంది. అందుకని ఈరోజు ఇంట్లోనే కుక్ చేస్తున్నాను. నేను ఎలా కుక్ చేస్తానన్నది మీరు కూడా చూసేసేయండి. ఇంకా ఈరోజు ఆగస్ట్ 4th 2024 సండే, అంటే ఈరోజు అమావాస్య అంట కదా. సో అందుకని నేనైతే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని హెడ్ బాత్ అయితే చేశాను. సరే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అండ్ అలానే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అది వేడైన తర్వాత మసాలాస్ యాడ్ చేసుకున్నాము. చెక్క, లవంగ, ఇలాచీ అండ్ బిర్యానీ ఆకు. ఇది జాజికాయ అంటారు కదా, సో అది కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, ఇవి కూడా నార్మల్గా మనం దమ్ బిర్యానీ చేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటామో సేమ్ అలానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా నేను ముందుగా ఇక్కడ 1 hour పాటు బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను అండ్ టమాటా యాడ్ చేసుకుంటున్నాను. దమ్ బిర్యానీలోకి అయితే మనం టమాటో యాడ్ చేయము, ఇది ముస్లిం స్టైల్ బిర్యానీ అని చెప్పాను కాబట్టి సో టమాటాస్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఈ టమాటాస్ కూడా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా పసుపు, స్మెల్ అనేది నాన్ వెజ్ కాబట్టి స్మెల్ అనేది రాకుండా, అండ్ సాల్ట్, కారం వేసుకొని ఒక్కసారి కలిపి తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు 3 కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను. సో ఆ పేస్ట్ అయితే యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా నేను షాజీరా వేయడం మర్చిపోయాను, కొంచెం అది కూడా యాడ్ చేశాను. అండ్ పెరుగు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దాన్ని ఒకసారి అలా కలిపి పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీకి ఎప్పుడైనా సరే ఈ పెరుగు అనేది గ్రేవీని ఇస్తుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా మటన్ యాడ్ చేసేస్తున్నాను. మటన్ పీసెస్ అనేవి అందరికీ తెలిసిందే కదా, బిర్యానీ అయితే చికెన్ అయినా మటన్ అయినా పెద్ద పీసెసే కొట్టించుకోవాలి. అండ్ కొద్దిగా వాటర్ పోసి నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటాను దీన్ని. అండ్ ఇంకొక వైపు వాటర్ అనేది హీట్ చేసి దానిలో కూడా కొంచెం మసాలాస్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాను, బిర్యానీస్ ఎప్పుడు చేసినా కూడా మనం మ్యారినేట్ చేసిన చికెన్లో వేసే సాల్ట్ కాకుండా ఈ రైస్ మనం కుక్ చేసుకునే వాటర్లో కూడా ఎక్కువ సాల్ట్ అనేది వేసుకోవాలి. సముద్రం నీళ్ళలా ఉండాలి, అప్పుడే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది, ఆ సాల్ట్ అనేది రైస్కి పట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ బిర్యానీస్కి మనం 80% లేదా 90% ఇలా కుక్ చేసుకొని తర్వాత మనం ఆవిరి మీద ఉడకనిస్తాం కదా చికెన్లో యాడ్ చేసుకొని. ఈ ముస్లిం స్టైల్ బిర్యానీకి అలా కాదు, 60 or 70% కుక్ చేసుకోండి. అండ్ ఒక పక్క ఈ కర్రీలో కొద్దిగా లెమన్ వేసుకున్నాను. అండ్ దమ్ పెట్టాల్సిన గిన్నెలో కొద్దిగా అడుగున నెయ్యి వేసి ఈ కర్రీని అయితే దీనిలోకి తీసుకొని మనం 70% ఉడికించిన రైస్ని దీనిలో వేసుకొని ఇలా మొత్తం కలిపేస్తున్నాను. కలపాలంట ఇలాగా, నార్మల్గా అయితే దమ్ పెడతాం కదా. ఇంకా తర్వాత పుదీనా, నెయ్యి, ఎప్పుడు కూడా లాస్ట్లో నెయ్యి అనేది ఇంకాస్త యాడ్ చేసుకొని దమ్కి పెట్టేస్తే రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్ క్లిప్ మిస్ అయింది.